దయచేసి అందరూ చూద్దాం నీటి వాక్య ధ్యానం కొరకు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 17వ వాక్యం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. ఈ చదవబడిన వాక్య భాగాన్ని చూస్తే కొరింథీ పత్రిక 15:17లో క్రీస్తు లేపబడని ఉండని ఎడల, క్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థము అనే మాట ఇక్కడ రాయబడుతుంది. అంటే క్రైస్తవ విశ్వాసానికి పునాది క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానం. క్రీస్తు పునరుద్ధానం లేకపోతే మనం ఏది నమ్ముతున్నామో అదంతా వ్యర్థమే. ఎందుకంటే యేసు ప్రభు ఏం బోధించాడు? భూమి మీదకి వచ్చి నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను ఎన్నటికి వాడు బ్రతుకుతాడు. యేసునందు విశ్వాసం ఉంచిన వారు యుగయుగములు జీవిస్తారు, పరలోక రాజ్యాన్ని వారి కొరకు సిద్ధపరిచాను. ఈ సువార్తను నమ్మి రక్షించబడి మనందరం కూడా ఆ సువార్త మన జీవితంలో వాస్తవికత అని నమ్మాలంటే మన విశ్వాసానికి ఆధారం, మన విశ్వాసానికి పునాది, మన విశ్వాసానికి గమ్యం ఏంటి తెలుసా? యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మరణం గెలవలేదు, మరణించలేదు. అసలు మరణించిన తర్వాత యేసు ప్రభు ఆయన ఇక్కడే ఉన్నాడు అని చెప్పేటటువంటి చాలామంది యేసు ప్రభు తిరిగి లేచాడు అని ఒప్పుకోనటువంటి వారందరూ కూడా మరి సమాధులు యేసు ప్రభు దేహాన్ని పట్టుకోవాలి కదా, ఉందా? వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు తెలుసా? మొట్టమొదటిగా అలా చెప్పే వాళ్ళందరూ కూడా యేసు ప్రభు లేగలేదు, మరణించే ఉన్నాడు అన్నప్పుడు ఆ మరణించినప్పుడు సమాధిలో ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు? అయితే ఇంకో కొత్త మాట ఏమన్నా తెలుసా? శిష్యులు ఆయన ఎత్తుకొని పోయారు అన్నాడు. శిష్యులు ఆయనను ఎత్తుకొని పోయారు. విశేషం ఏంటంటే ఎత్తుకొని పోయారని చెప్పిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారంటే, యేసు ప్రభు మాత్రమే కాశ్మీర్ వచ్చాడంట. వింత వాదన అనమాట. ఎత్తుకొని పోయిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు, యేసు ప్రభు ఒక్కడ మాత్రం కాశ్మీర్ వచ్చేసాడంట. కొంతమంది చెప్పేటటువంటి వింత లాజిక్ అనమాట, లాజిక్ లేనటువంటి మాట. చాలామంది అసందర్భంగా మాట్లాడతాం. యేసు ప్రభు యేసు ప్రభు లేపబడి ఉండకపోతే, ఆయన మరణము గెలిచి లేవకపోతే ఆయన సమాధిలోనే ఉండేవాడు. ఇంకో విషయం ఏంటి తెలుసండి? సాధారణంగా మన ఇంటికి ఎవరైనా మనం తాళం వేసుకున్నాం అనుకోండి, తాళం మనం తీటే కానీ భయపడతామా? ఏం భయపడం. అదే పోలీసు వాళ్ళు వచ్చి మన ఇంటికి తాళం వేసి సీలేసారు అనుకోండి, మీ దగ్గర రెండో తాళం ఉన్నా తీయటం కుదురుద్దా? కుదరదండి. ఒకవేళ మనం తీసుకుందాని అవకాశం వచ్చినా సరే నరాలు వణుకుతాయి. అర్థమైందా? ఒకవేళ మనం వణకపోయినా మరుసటి రోజు వాళ్ళు వణికిస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు తాళం వేసింది, అది మనం తాళం తీయటానికి కుదరదు. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం మనం. ఒకవేళ ఈ మధ్యన పోలీసు వాళ్ళతో కూడా ఏంటాయా అని మాట్లాడే ధైర్యం ఉంది. ఇదివరకు పోలీసు వాళ్ళని చూస్తేనే బండి అడి తిప్పటి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ పోలీసు వాళ్ళతో కూడా రూల్స్ మాడుతున్నాం, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఎక్కువ తెలిసిపోతుంది యూట్యూబ్ వాళ్ళు మనకి. కనుక ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా సాధ్యం అవుతుంది. కానీ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాల్లో ప్రభువుల పరిపాలన అంటే వాళ్ళని ఏమంటే తెలుసా? నియంతల పరిపాలన. రాజు చెప్పిందే వేదం, రాజు చెప్పిందే దైవం. అలాంటిది రాజు యేసు సమాధి మీద ముద్ర ఉంచితే, యేసు సమాధికి సంకెళ్ళు వేసి ముద్ర వేస్తే, అసలు యేసు ప్రభు శిష్యుల దేహాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి అంత ధైర్యమే ఉన్నోళ్ళైతే పేతురు గారు యేసు నాకు తెలియదని 3 సార్లు చిన్నపిల్ల దగ్గర అబద్ధం చెప్తాడా? చిన్నపిల్ల దగ్గర అబద్ధం చెప్పినటువంటి పేతురు గారు యేసు ప్రభు సమాధి దగ్గర సీల్ తీసి సంకెళ్ళు తీసి అక్కడ ఉన్నటువంటి శిష్యుల్ని బెదిరించి వాళ్ళని చంపి యేసు ప్రభు దేహాన్ని పట్టుకెళ్ళిపోయాడా? ఇంకొక ఆయన ఉన్నాడు, తోమా గారు. యేసు ప్రభుని పట్టుకెళ్ళగానే గదిలోకి వెళ్ళి తలిపేసుకున్నాడు. ఆయన తలిపేసుకొని తాళం వేసుకున్నాడు. ఎవరు రాలా. 8 రోజుల తర్వాత యేసు ప్రభు లేచి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపు ఆయన ముఖం కూడా ఆయన చూడలా. అలాంటి గొప్ప ధైర్యవంతులైన శిష్యులట రోమా సామ్రాజ్యపు సంకెళ్లను తెంచి ముద్రను విప్పి యేసు దేహాన్ని పట్టుకొని భుజం మీద మోసుకొని సరిహద్దులు దాటించారంట. నమ్ముదామంటారా? వారి మాటలేమీ గెలవల, వారి కేకలు గెలిచాయి కానీ వారి మాటలు గెలవల. వారి కేకలు యేసును చంపే వరకు గెలిచే తప్ప యేసు మరణము గెలిచి తిరిగి లేచిన తర్వాత ఎవరు కేకలు గెలవల, ఎవరు మాటలు గెలవల, ఎవరు శాసనాలు గెలవల, ఎవరి సంఖ్యలు గెలవల. యేసు ప్రభు మాటలను, శాసనములను, సంఖ్యలను సమస్తమును జయించి మృత్యుంజయుడు 3వ దినమందు తిరిగి లేచాడు.
హల్లెలూయా. యేసును మాటలాపల, శాసనాలాపల, సంఖ్యలాపల, ముద్రలాపల ఆయన అన్నిటినీ ఛేదించుకొని తాను చెప్పినట్లుగా, ఆయన వాగ్దానము చేసినట్లుగా 3వ దినమందు మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక యేసు ప్రభు పునరుద్ధానము మనకి ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంత అవసరం అంటే, మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంది తెలుసా, మన రక్షణను రూఢిపరిచింది పునరుద్ధానము. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ హ్యాస్ అష్యూర్డ్ అవర్ సాల్వేషన్. మన రక్షణను రూఢిపరిచింది పునరుద్ధానం. ఎందుకో చెప్తాను వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మన పాపాన్ని తీసివేయటం కోసం ఈ లోకంలోకి వచ్చానని చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కిన తర్వాత సిలువ మరణం ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. ఇదంతా కూడా యేసు ప్రభు చెప్పారు, ఆయన శిష్యులు చెప్పారు, సువార్తలు చెప్పారు. ఈ భక్తులు చెప్పిన మాటలే తప్ప ఇది ఆథరైజేషన్ ఏంటి మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను. కాలేజీలో విద్యార్థులు ఉన్నారు. అక్కడ ప్రేమ్ ఉన్నాడు, ఐజాక్ ఉన్నాడు, అగస్టిన్ ఉన్నాడు. ఈ ముగ్గురు దగ్గరికి వచ్చి ఏలీ బాబు అంటాడు, అయ్యా పాస్టర్ గారు అయ్యగారు ఇలా చెప్పారు అంటారు. అయ్యగారాలు చెప్పారు అంటారు తప్ప ఎవరికి కన్ఫర్మేషన్ అది? వాళ్ళకు అనుకూలం మానైతే నిజంగా అయ్యగారు చెప్పారంటారు కదా. అదే కొద్దిగా కష్టం, ఇది అయ్యగారు చెప్పుండ్రు అంటారు కదండి. మనకి ఏది నచ్చితే తీసుకోండి, ఏది నచ్చకపోతే అది తీసుకో. అయితే యేసు ప్రభు ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచితే, నేను సిలువ ఎక్కితే, నా రక్తం చిందించబడితే మీకు రక్షణ వస్తుంది, ఆయన విశ్వాసం వస్తే మీకు రక్షణ వస్తుంది అన్నాడు. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కనుక. పరిశుద్ధుడైన వాడు రక్తాన్ని చిందిస్తే ప్రవచనాలు నెరవేరినట్లుగా, ధర్మశాస్త్రం చెప్పినట్లుగా పరిశుద్ధమైన రక్తం చిందించబడినప్పుడే ఆ యొక్క బలి అంగీకరించబడుతుంది. అప్పుడు పాపి నిర్దోషిగా తీర్చబడతాడు. కనుక సర్వమానవాళి పాపమేమో మోసి ఆ రక్తాన్ని చిందించిన యేసు ద్వారానే ఆ బలియాగం అంగీకరించబడి మనం విమోచించబడిన వారుగా అవుతాం. ఇది ఎలా రుజువు పడుతుంది ప్రపంచానికి? హౌ దట్ ఈస్ పాసిబుల్? నువ్వు రక్షించబడ్డావనే ప్రపంచానికి రుజువు చేసేది ఏంటి తెలుసా? క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలాగో ఒక మాట చెప్తా మీకు. నేను ఈ ఉదయం ఈ ప్రసంగం చెప్పాలనుకున్నప్పుడు నాకు సడన్గా నా కళ్ళ మీద నా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కనపడింది. ఈ కార్డుతో చాలాసార్లు మన షాప్లోకి వెళ్తాము, పెట్రోల్ కొంటాము, అవి కొంటాం, ఇవి కొంటాం. పెట్రోల్ కొనేటప్పుడు దగ్గరికి వెళ్ళి కప్పుకొని మన కార్డు ఇచ్చి ఇలా అనగానే డబ్బులు పడతాయి. కానీ వెంటనే మన కారు వేసుకెళ్ళి ఆగండి అంటాడు. ఎందుకంటే ఇంకా రిసీట్ రాలా, లేకపోతే మీ సేల్ కంప్లీట్ అని మెసేజ్ రాలా. మీరు కార్డు ఇచ్చిన మాట వాస్తవమే, ఇందులో డబ్బులు ఉన్న మాట వాస్తవమే, కానీ మీరు డబ్బులు ఇచ్చారంటానికి రుజువు ఏంటంటే, ఈ సేల్ కంప్లీట్ అవడం రుజువు ఏంటంటే ఒక రసీదు కావాలి. అవునా? రసీదు వచ్చినప్పుడే ఆ యొక్క ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు. ఈరోజు నీవు రక్షించబడ్డావు, నీకు రక్షణ వచ్చింది అని చెప్పటానికి దేవుడు పరలోకం నుంచి సాతానుకు, యావత్ ప్రపంచానికి ప్రభు ఇచ్చిన రిసీట్ ఏంటి తెలుసా? ఖాళీ సమాధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద ఎంప్టీ tomb is the receipt that God has given from heaven to declare that your salvation process is complete. నీ రక్షణ కార్యం సంపూర్ణమైందని, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందని చెప్పే ఒకే ఒక్క రుజువు ఏంటో తెలుసా? ఖాళీ సమాధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకి రిసీట్ వచ్చేసిన తర్వాత ఇంకా మీరు డబ్బులు కట్టలేదని అనుకోండి, ఏమయ్యా కళ్ళు కనపట్లేదా? రిసీట్ ఏంటి? డబ్బులు వచ్చినాయిగా, ఇంకెందుకు ఆపుతాడు ఎవడన్నా? ఏమన్నా ఆపటం కుదురుతుందా? కుదరదు. నేను ఇచ్చాను, నువ్వు పొందుకున్నావు, ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది కనుక ఇక మీదట నేను బిల్లు కట్టోడిని కాదు, డబ్బులు ఇవ్వనోడిని కాదు, కనుక నేను స్వతంత్రుడును. ఈరోజు చాలామంది పునరుద్ధాన పండగలు చేసేస్తున్నాం. ఈస్టర్కి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం, కానీ ఇంకా పాప బీత్తోనే బ్రతుకుతున్నాం. ఇంకా నేను పాపిని అనుకుంటున్నాం, ఇంకా నేను శిక్షకు పాత్రుని అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, నీవు భరించవలసిన శిక్ష, నువ్వు మోయవలసిన నింద యేసు సిలువలో మోసి తన రక్తాన్ని చిందించి యేసు ప్రభు దగ్గర నీ విషయమైనటువంటి పాప క్షమాపణ ప్రభు అనుగ్రహించి పునరుద్ధానము ద్వారా రిసీట్ నీకు ఇచ్చి నేను స్వతంత్రుడిగా చేస్తే ఇంకా దోషముతో నువ్వు బ్రతకలసిన పని నీకిక లేదు. యు ఆర్ నాట్ కండెమ్డ్ ఎనీమోర్.
యు ఆర్ జస్టిఫైడ్ యాజ్ రైచియస్. నువ్వు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డావు, నువ్వు నీతిమంతుడిగా అగుపరచబడ్డావు కనుక ఇక మీద నువ్వు పాపివి కాదు. అనుకనే మనం పాపపు దోషపు వెలుగులో మనం బ్రతికే వాళ్ళం కాదండి. ఇక మనం ఎవరు? ఇప్పుడు దేవుని చేత రూఢిపరచబడినటువంటి వాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మేక నియమము పాపమరణ నియమం నుండి నన్ను విడిపించను. మనం కొన్నిసార్లు మాట్లాడుకునే సందర్భంలో దేవుడు నిన్ను మామూలుగా శిక్షించడు అన్నప్పుడు మమ్మల్ని ఏమనాలి? ఊరుకోవయ్యా, ప్రభు మమ్మల్ని ఎప్పుడో విడిపించేశాడు, ప్రభు శిక్షక మా మీదకి రాదు. యేసు క్రీస్తు ద్వారా మనము విడిపించబడ్డాం. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే అవర్ ప్రైస్ ఈస్ బీన్ పెయిడ్ బై గాడ్ అండ్ ద రిసీట్ ఈస్ గివెన్ బై హెవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంప్టీ టూంబ్. ఖాళీ సమాధి ద్వారా దేవుడు మనం రూఢిపరిచేశాడు. ఇక నువ్వు పాపములో ఉన్నవాడు కాదు, నీ మీద ఏ శిక్షా విధిక లేదు. ఇక సాతాను చెవులో గొరకటం ఏముండదు. ఇక ప్రభు దగ్గరికి వచ్చి వాడు ఇలా చేశాడు, వీడిని శిక్షించు, వీడిని శిక్షించడానికి లేదు. నీ గత పాపములు, నీ వర్తమాన పాపములు, నీ పితరులు చేసిన పాపములు అన్నిటికీ ఒక్కసారిగా యేసు ప్రభు రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని ప్రభు దగ్గర ఒలికించి నీ నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాడు. ఇక యు ఆర్ నాట్ కండెమ్డ్ ఎనీమోర్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం రక్షించబడి ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం చూచినట్లయితే క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము మరణ భయము నుంచి మనలను విడిపించింది. మన విశ్వాసానికి పునరుద్ధానం ఎందుకు ఆధారం అంటే, పునరుద్ధానం లేకపోతే మనం ఇంకా మరణ భయముతోనే మనము జీవిస్తాం. మరి మరణ భయంతో జీవించకపోతే ఎలాగండి? ఇక్కడ నుంచి కింద పడిపోతే చచ్చిపోతాం, ఇక్కడ నుంచి గట్టిగా కొడితే చచ్చిపోతాం, అది తాగితే చచ్చిపోతాం, ఎక్కువ తింటే చచ్చిపోతాం. ప్రతిదానికి కూడా మనుషుడు ఎలా బ్రతుకుతున్నారు సార్? మరణ భయంతోనే బ్రతుకుతున్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క జననాన్ని, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానానికి ముందు, యేసుక్రీస్తు పునరుద్ధానానికి తర్వాత మరణమును గురించిన దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఏంటో తెలుసా? ఇంతకు ముందైతే క్రీస్తు యేసు మరణించక ముందైతే మరణం అనేది మనిషి జీవితంలో ముగింపైనటువంటి అధ్యాయం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మరణము గెలిచిన తర్వాత నూతన జీవితమునకు అది నూతనముగా ప్రభువు తెరిచిన ద్వారము. అందుకే అంటాడు, రిజరక్షన్ హ్యాస్ క్రియేటెడ్ ట్రాన్సిషన్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్స్ అన్నాడు. మానవ జాతి అంతటికి, ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ యేసు ప్రభు మరణం పునరుద్ధానముల తర్వాత మన జీవితంలో వచ్చే మరణం అంతా కూడా ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రాన్సిషన్. తెలుగులో ఏమంటారు దాన్ని? మారేటటువంటి ప్రదేశం. మీరు దూరం ప్రయాణం చేసేవాళ్ళు చెప్తాను. మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళి విజయవాడలో ఇంకొక బస్సు మారాలి. దాన్ని ట్రాన్సిషన్ అంటారు, మార్పు కలిగేటటువంటి చోటు. కానీ ఇప్పుడు మరణం అనేటటువంటిది ఇప్పుడు క్రైస్తవ విశ్వాసంలో ఉన్న వారందరికీ ఏమైంది? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రాన్సిషన్. ఇదివరకైతే మరణం ముగింపు, ఇప్పుడైతే క్రీస్తు పునరుద్ధానం తర్వాత మరణం ముగింపు కాదు, కానీ మరణము ఇక్కడ నుంచి ఇంకొక చోటకి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుంది? మరణము నుంచి జీవములోని తీసుకెళ్తుంది, భయములో నుంచి విజయములోనికి తీసుకెళ్తుంది. మన జీవితంలో మా యొక్క క్షయమైన స్థితిలో నుంచి అక్షయమైన స్థితిలోనికి మనలను తీసుకువెళ్తుంది. మన జీవితాన్ని శాశ్వత జీవమైన నిత్య జీవం వైపు మనది నడిపిస్తాం. యేసు ప్రభు పునరుద్ధానం అందుకే మన విశ్వాసానికి ఆధారమైనది. అందుకే పౌలు అంటాడు, యేసు మరణించి లేపబడి ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థం. ఎందుకంటే మనలో రక్షణ గురించి నిశ్చయిత ఉండేది కాదు, మనలో మరణమును గురించి భయం పోయేది కాదు, మరణమే ముగింపు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు మరణం ముగింపు కాదు, మనం మరణించిన, ప్రభు వాక్యం చెప్తుంది, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను వాడు మరలా తిరిగి లేస్తాడు. నక్కగాను, కుక్కగాను, పందిగాను కాదు. అలా అయితే లేగక్కర్లా, నేనైతే లేకను అసలు. అలాగైతే మీకు అలా ఇష్టం ఉంటే అలా ప్రార్థన చేసుకుని, ప్రభువా మరో జన్మలో కుక్కలాగో, నక్కలాగో, పందిలాగో పుట్టించిన మీరు ఎవరైనా ప్రార్థన చేస్తారు? అలా చెప్పండి.
మీరు ఎవరన్నా పోను వద్దులేండి, మా నక్క కుక్క పంది వద్దు, ఓ మంచి పావురంలాగా అవుతారా, ఓ మంచి చిలకలాగా అవుతారా, పోను పుల్లా పడతారా? మనిషి బతుకు వచ్చేసి జంతు బతుకెందుకురా నాయన మనకి? అవునండి. ఇదివరకు అలా ఉందేమో, నాకు ఇప్పుడైతే అలాంటి ఆలోచనలు ఏం లేవు. మానవాళికి అలాంటి ఆలోచన ఉండాల్సిన పనిలా. నౌ వీ హ్యావ్ బీన్ ట్రాన్సైండ్. మేము ఎక్కడి నుంచి మనం మార్పు దశలోకి వచ్చేసాం. ఎందుకంటే ఇక మరలా బ్రతుకుతాను. కానీ ఎలా బ్రతుకుతాను తెలుసా? ఆకలి లేనివాడిగా, దప్పిక లేనివాడిగా, సూర్యచంద్రుడు అవసరం లేనివాడిగా, ఈ భూమి మీద ప్రపంచంలో ఏ వ్యక్తి అవసరం లేనివాడిగా, యేసు ప్రభు వెలుగులో ఆయనే జీవాహారముగా, ఆయనే వెలుగుగా, ఆయనతో యుగయుగములు నడిచి క్రీస్తుతో సహవాసం ఉండే యేసు ప్రియబిడ్డగా ఆయన కుడి పార్శ్వమున కూర్చున్నబెట్టడానికి మరలా నేను తిరిగి లేపబడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది క్రీస్తు పునరుద్ధానం తర్వాత మనకు వచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి జీవితాల్లో కూడా మరణ భయము పోజేశాడు. కనుకే క్రైస్తవ విశ్వాసులకి మరణమును గురించి ఉన్న నిరీక్షణ మరి ఎవ్వరికీ కూడా ఉండదు. ఒకవేళ బ్రతికినా, మరలా బ్రతికిన కుక్కో నక్కో పందో పావురమో కాదు, మనం మరలా బ్రతికిన యేసు స్వరూపం అనగా మహిమ రూపములోనికి మనం మార్చబడతాం. మహిమ మేఘం ఎక్కబోతున్నాం, మహిమ రూపములోనికి మార్చబడుతున్నాం. వీఆర్ నౌ చేంజ్డ్ అండ్ గ్లోరిఫైడ్. మనం పూర్తిగా మార్చబడి మహిమోన్నతమైన జీవితంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. అందుకే మరణం అనేది ముగింపు కాదు, మరణం అనేది మన మార్పునకు ఒక మార్గమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా మనం చూచినట్లయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అట మనందరికీ గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం చెప్తే పిరికితనం అనే ఆత్మదేవుడు మనకు ఇవ్వల. మనం ఏమి ఇచ్చాడు? ఏ ఆత్మ ఇచ్చాడు అంటే పునరుద్ధానం అనే శక్తిని దేవుడు ఇచ్చాడు. అదే దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మనకి చాలాసార్లు శ్రమ వస్తే అధైర్యం వచ్చేస్తుంది, వ్యాధి వస్తే భయం వేస్తుంది, అవునండి, శోధన వస్తే భయం వేస్తుంది. ఇదివరకు మనకు జబ్బు వచ్చిందని డాక్టర్ చెప్తేనే భయం వేసేది. కానీ ఇప్పుడు మనం వెళ్ళకుండానే మన దగ్గర కార్డియాలజిస్టు, ఇంకెవరు, న్యూరాలజిస్టు, అసలు లేని ఆలోజిస్టులు లేరు, అందరూ మన దగ్గరే ఉన్నారు. ఎక్కడ కదండి? అన్నీ మనకి ఏదైనా మనకి డౌట్ వచ్చింది అనుకోండి, తల ఎడం పక్కన ఊగితే ఏంటి టక్ 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 కొట్టగానే అదే చెప్తాడు. నువ్వు గంటలో పోతావు అనగానే అరగంటలోనే పోతాడు ఇక్కడ. ఆ డాక్టర్లు అక్కర్లో ఇప్పుడు మనకు అసలు ప్రతి జబ్బుకి మన ఎవడో తణుకులు ఎక్కడో ఆడేవాడికి ఏదో ప్రాబ్లం వస్తుందని నెట్లో చూసుకొని మందులు వాడితే చచ్చిపోయి మరచట్టు వచ్చాడు. ఇక అందరూ నెట్ చూసేసుకుంటే నెట్లో వచ్చేస్తాయన్నీ. ప్రతి వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏదైనా తలనొప్పి వచ్చిన కొట్టు, తలనొప్పికి వెంటనే. చాలామంది మనకి పిరికితనంతో పడుతున్నాం. చిన్న జబ్బు వస్తే భయం, నొప్పి వస్తే భయం, కడుపు నొప్పి వస్తే భయం, గట్టిగా కాలు రాకపోతే భయం, కాలు రావేమోనని భయం, భయపడితే ప్రతిదానికి భయమే కదా. అన్ని భయాలే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులకు కూడా అదే సమస్య. ఎందుకని? రోమన్లను చూస్తే భయం, సైనికులను చూస్తే భయం, వారి విశ్వాసాన్ని ప్రకటించాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం, సువార్త ప్రకటించాలంటే భయం, పాట పాడాలంటే భయం, అన్నీ భయాలే. యేసును ఒప్పుకోవాలంటే భయం, యేసు పిల్లలమని చెప్పుకోవడానికి భయం. కానీ ఒక్కసారి యేసు ప్రభు మరణమని గెలిచి తిరిగి లేచిన తర్వాత వారి ప్రక్కనున్నవాడు, ఇంతవరకు వీళ్ళు ఆయనతో తిరిగినవాడు మనలాంటి మనుషుడు కాదు, ఈయన మరణమనే జయించినటువంటి గొప్ప దేవుడని నమ్మినటువంటి శిష్యులు ఆ పునరుద్ధాన బలం వారిలో ధైర్యాన్ని అనుగ్రహించింది. రాజులు ఎదుట సైతం ఇప్పుడు యేసే దేవుడని ప్రకటించడం మొదలుపెట్టారు. హౌ దట్ బోల్డ్నెస్ హెస్ కమ్? పునరుద్ధానం వారిలో ఆ ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఈరోజు మనందరికి కూడా సాక్ష్యం చెప్పడానికి ధైర్యం ఏంటి తెలుసా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? చచ్చిపోయిన గురించి మాట్లాడట్లా. చచ్చిపోయిన మనకు వచ్చి ఏం చేస్తాడండి? ఏం చేస్తాడా? కొంతమంది బర్రెలుగా ఉండి ఎంత భయమో మన వాళ్ళకి. వెళ్ళగానే కాళ్ళు గడిగేసుకొని తలస్నానం చేసేసి బోళ్ళు అడవాడు చేసేస్తుంటారు కదా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సమాధుల తోటకి వెళ్తే అక్కడ చూసి భయంగా అడుగులు అడిగేసి చాలా మర్యాదగా చాలా గౌరవంగా వెళ్తాను. నేను చెప్తాను ఏంటి తెలుసా? బతుకున్నోడే మనల్ని ఏమైనా చేయగలడు, చచ్చిపోయినోడు ఏం చేయలేడు. ఏం చేస్తాడా? చచ్చిపోయినోడు ఏమీ చేయలేడు. బ్రతికున్నోడే ఏమైనా
చేస్తాడు కదా. అలాగే మనం ఆరాధిస్తున్న దేవుడు కనుక చనిపోయిన వాడైతే ఆయన ఏం చేయలేడండి. నీ బాధలో, నీ కష్టంలో ఆయన ఏం చేయలేడు. నువ్వు సువార్త చెప్తుంటే పట్టుకుంటే విడిపించలేడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రకటిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు, మనం స్తుతిస్తున్న దేవుడు అని తెలుసా. మరణమును గెలిచి తిరిగి లేచిన వాడు కనుక మనం సువార్త చెప్తున్న ఆటంకంగా ఉంటే మన పక్షంగా దేవుడు పోరాడతాడు. మనం ప్రార్థన చేస్తున్న ఆటంకంగా ఉంటే మన పక్షంగా దేవుడు వచ్చి పోరాడతాడు. ఎవడో మందిరం పడగొట్టమన్నాడనో, ఎవడో మన మీద వేరేగా మాట్లాడుతున్నాడనో కలవరపడవలసిన పని లేదు. కానీ యేసయ్య పునరుద్ధరణ మన పక్షంగా ఉన్నాడు కనుక, ఆయన మన పక్షంగా ఉన్నవాడు సజీవుడు, మన పక్షంగా పోరాడతాడు కనుక ధైర్యం వహించి సువార్త చెప్దాం, సాక్ష్యం చెప్దాం. హింస పెరిగే కొద్దీ, శ్రమ కొలిపే కొద్దీ, సమస్యలు పెరిగే కొద్దీ పునరుద్ధాన శక్తి గల వారముగా ఇంకా దేవునిలో బలపడి దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. ఆమేన్. యేసు మన పక్షంగా ఉండగా విరోధి, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, who can be against us? ఎవ్వరు మనలను చేయలేదు. ఎందుకంటే పునరుద్ధానుడైన యేసు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అపోస్తలులు శ్రమల్లో ధైర్యంగా ఉన్నారు, హింసలో ధైర్యంగా ఉన్నారు. ఏ విషయంలో రాజీ పడక, మనుషులకు బెదరక, సువార్త చెప్పే విషయంలో వెనకాడక, పునరుద్ధానుడైన యేసయ్య మాతో ఉన్నాడు నమ్మి వారు ధైర్యం కలిగి ముందుకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధానము మనకిచ్చిన మరో నిరీక్షణ అంటే తెలుసా? యేసు వలె మనము కూడా లేపబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఇంట్లో ఎవరింట్లో పెద్ద చెట్లు ఉన్నాయా? మామిడి చెట్లు, సపోటా చెట్లు, జామ చెట్లు ఉన్నాయా? అంత ఇల్లు ఎక్కడుంది మనకి కదా. చెట్లు కావాలంటే పెద్ద స్థలం కావాలి. పోనీ ఎప్పుడైనా చెట్లను చూసారా మీరు? చెట్లను చూసారా? మామిడికాయల చెట్లను చూసారా? మొదట వచ్చిన కాపుని ఏమంటారు? ప్రథమ ఫలము అంటారు. చెప్పండి, ఏమంటారు? దాని అర్థం ఏంటంటే రెండో ఫలం రాబోతుందని. ఇది ఒకటే అని కాదు. పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? యేసు ప్రభు అనే వ్యక్తి మరణము గెలిచి తిరిగి లేచాడంటే ఆయన ప్రథమ ఫలం, అంటే ఇక రెండో ఫలం మరలా రాబోతుంది. అది ఎవరో కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా, ఆయన ఎలాగో మరణించి తిరిగి లేచాడో విశ్వసించిన వారందరూ కూడా మరణమును గెలిచి రెండవ పంటగా మనం లేపబడతాం. క్షయమైన వారు అక్షయమైన వారుగా లేపబడతాం. యేసుతో పాటు యుగయుగములో మనం జీవించబోతున్నాం. యేసు ఒక్కడే పునరుద్ధరితే మనకేంటండి స్పెషల్? మీరు ఇంట్లో బిర్యానీ అనుకునితే మాకేమైనా సరదానా? కాదు కదా. మీరు బిర్యానీ మాకు కూడా పంపిస్తే అప్పుడు మీరు మంచోళ్ళు అవుతారు. అవునండి, అంతే కదా. మీరు కొత్త బట్టలు వేసుకొని ఊరేగితే అడుక్కున్నాడు సంతోషమా? ఆడుకో జత కొనిస్తే వాడికి సంతోషం. అంతేగాని ఉన్నవన్నీ నేనే తింటాను మనకు పెద్ద ఎవరికేం ఆనందం ఉండదు. ఉంటుందా? ఏముండదు. ప్రభు పునరుద్ధానుడయ్యాడు, సంతోషమే, కానీ నాకేం సంబంధం లేదు. సో హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? కానీ ప్రభు అంటున్నాడు, నేను పునరుద్ధానుడయ్యాను కదా, నా పోలికలో చేయబడిన మీరు కూడా మృతులై మట్టై అలా మసి అయిపోవడం నాకు ఇష్టం లేదు. నా ఆత్మను మీకు ఇచ్చాను, అది మీకు నాశనం చేయడం నాకు ఇష్టం కాదు. కానీ మీరు కూడా నాతో లేపబడిన వారిగా నేను సిద్ధపరిచిన ఆ గృహములో కలిసి భోజనం చేస్తూ సహవాసం చేస్తూ పరలోకములో యుగయుగములు జీవించడం కొరకు రెండవ పంటగా మనం లేపబడతాం. ప్రథమ ఫలముగా యేసు లేచి మనకు చూపించాడు. మన కొరకు ఒక పునరుద్ధానం సిద్ధంగా ఉంది. ఎవరు లేపబడతారు? అదే ప్రశ్న ఇక్కడ. ఎవరు లేపబడతారండి? మీరు నిద్రపోతున్న పిల్లలకు అమ్మ లేగమ్మ స్కూల్ టైం అవుతుంది, లేగమ్మ స్కూల్ టైం అవుతుందంటే 8 గంటలు లెగుతారు. స్కూల్కి వెళ్ళాలనుకోండి 8 గంటలు లెగుతాడు, వెళ్ళకూడదు అనుకోండి 10:15కు లెగుతాడు. ఈ సువార్త కాలం అంతా ఏంటి తెలుసా? ప్రభు చెప్తున్నాడు, నేను మరలా తిరిగి రాబోతున్నాను. మెలకుగా ఉండండి, సిద్ధపడండి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు మీ కొరకు నేను సిద్ధపరిచా. ఒక దినం రాబోతుంది, కడబోర ధ్వని మ్రోగగానే క్రీస్తునందు మృతులైన వారందరూ మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనందరం, అనగా విశ్వాసమందు నిలిచి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుతో పాటు మేఘారుడమై ఆయనతో పాటు కొనిపోబడతాం. కనుక ఈ పునరుద్ధానము కొరకు మనం నిరీక్షణ గలవారమగినట్లుగా యేసు పునరుద్ధానము ప్రథమ ఫలము. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఈరోజు ఈ పునరుద్ధాన పండుగలో దేవుని ఆరాధించుటకు వచ్చిన దేవుని పిల్లలమైన మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ పాప శాపంతో బ్రతకాల్సిన పని మనకిక లేదు. ఖాళీ సమాధి మన పాపములన్నీ తుడిచివేయబడ్డామని రూఢి చేయబడింది. యేసు ప్రభు యొక్క బలి అంగీకరించబడి మన నిర్దోషులుగా విడిపించిందని మనకి తెలియపరచబడింది. ఇక మీదట మనం మరణాన్ని గురించి భయపడవలసిన పనిలే. ఇక మీద మనం పిరికితనంతో ఉండవలసిన పనిలే. ఇక మీద మన జీవితాల్లో ఈ లోకమే శాశ్వతం బతకడానికి వీలు లేదు. కానీ మన కొరకు ఒక రూపాంతరం దేవుడు సిద్ధపరిచాడు కనుక మనందరి జీవితాల్లో ఈ నిరీక్షణతో మనం ఉండాలి. ఒక మాట మాత్రం నేను చెప్పగలను, ప్రభువైన యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా లేపబడ్డాడు. మనమును కూడా లేపబడతాం, మనము కూడా మార్పు చెందుతాం, మనము కూడా మహిమపరచబడతాం, మనము కూడా యుగ యుగములు యేసుతో పాటు జీవిస్తాం.